ఎస్ గోపాలకృష్ణ గారు రచించిన మన ఆ, ఘంటసాల పుస్తకంలో 5వ పేజీలో ఆ, ఆయన గురువు గారైన శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారు శిష్యుడైన ఘంటసాల గారికి ఉద్బోధించిన మొదటి మాటలు ఏంటంటే, సంగీతానికి ఇచ్చినంత ప్రాధాన్యం సాహిత్యానికి కూడా ఇవ్వాలి నాయనా నువ్వు అని ఆయన బోధించడం జరిగింది. ఆ పుస్తకం తిరగేస్తుంటే ఈ రోజు సాహిత్యం గురించి ఏం మాట్లాడతాను ఏంటి అంటే ఈ సెంటెన్స్ కనిపించింది. ఓకే. సంగీతంతో పాటు సాహిత్యానికి కూడా నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన తొలి పలుకులు అనమాట శిష్యుడికి. అటుపైన అక్కడి నుంచి ఘంటసాల గారి గొంతులో పలికిన ప్రతి మాట ఆ, భావపూరితంగా స్వచ్ఛంగా ఉండేదన్నమాట. సీతారామ శాస్త్రి గారు రచించిన రాగమందున రాగము, ఆ రసములొల్కించుటే అమ్మరో నీ మందహాసము, భారతి నీ భావమ్మ అంటూ పదాల అల్లికను అంత పిన్న వయసులోనే ఘంటసాల గారు వల్లించారు. నాకెప్పుడు ఆ, పెద్ద పజిల్ ఏంటంటే, ఘంటసాల గారు ఏం చదువుకున్నారు అంటే, ఇప్పుడు సంగీతం చదువుకోకపోయినా వస్తుంది కానీ సాహిత్యపు పరిమళాలు ఇంత అంటే, ఆయన ఇప్పుడు మన దుర్గా ప్రసాద్ గారు చెప్పిన అవన్నీ వింటుంటే ఇంత చక్కగా ఆయన ఎలాగా ఉచ్చరించేవాళ్ళు. ఆ అంటే ఏ ఎంఏలు ఏ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా అలా పలకలేకపోయేవాళ్ళు అని వాపోతూ ఉంటాను అప్పుడప్పుడు. ఉమ్. ఇకపోతే నాకు తెలిసిన ఆయన గురించి విశేషం ఏంటంటే, అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం ఇదో మంచి ఇన్ఫర్మేషన్. షావుకార్ అని ఒక సినిమా వచ్చింది. స్టార్టింగ్ లో కూర్చొని చూస్తే నేపథ్య సంగీతం వస్తుంది స్టార్టింగ్ లో. ఆ నేపథ్య సంగీతం ఆయన ఇలా చేశారు కదా, ఆ నేపథ్య సంగీతం వింటే చాలు మొత్తం కథ అర్థమైపోతుంది. మొత్తం సినిమా కథ అంతా అర్థమైపోతుంది. ఆ చిత్ర కథ అంతా అర్థమైపోయే రీతిలో టైటిల్స్ లో నేపథ్య సంగీతాన్ని అలా కంపోజ్ చేశారు ఘంటసాల గారు. తర్వాత నాకు ఎక్కువగా అంటే బాగా ఎక్కువ ఇది అనిపించింది కుంతి కుమార్ లో ఆయన పాడిన పద్యాలు. గాలి తాకున జలతారు మేలి ముసుగు జారె నొకింత. ఆ జారె నొకింత అన్న పదం నిజంగానే ఆ మేలి ముసుగు జారుతుందేమో అన్నంత ఎఫెక్టివ్ గా వినిపిస్తుంది ఘంటసాల గారి గొంతులో. గాలి తాకున జలతారు మేలి ముసుగు జారె నొకింత, అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే, కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతి కుమారి. అంటే చిన్నారి మోము పోల్చుకున్నాములే అంటే వెంటనే శ్రోతలు అలా అటువైపు చూడాలేమో, నిజంగానే కనిపించిందేమో. అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే వేరెవరో కాదు, కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి అని ఆయన పలికే తీరు. అలాగే దొరలు ఆనంద భాష్పాలో పొరలు దుఃఖ భాష్పములుగాని అవి గుర్తుపట్టలేము, రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద అని కుంతిదేవి వా అంత చక్కగా అంత భావపూరితంగా అంటే అవి రాసిన దానికి అంటే రెండింతల భావాన్ని ఈయన పలికించి అద్భుతంగా చేశారు కుంతి కుమార్. అలాగే ఆయన సంగీతం సమకూర్చిన లవకుశ, దాని తర్వాత షావుకారులో ఒకసారి రమేష్ నాయుడు గారు అంటారు, ఒక 5 ఏళ్ల పాటు రమేష్ నాయుడు గారు నౌషద్ గారి దగ్గర అసిస్టెంట్ గా ముంబైలో పనిచేస్తూ ఉండేవారు. ఆ టైంలో ఈ 5 ఏళ్ల పాటు రోజు రాత్రి పడుకునేటప్పుడు ఏమననే చిన్నారి ఏమననే అని షావుకార్ చిత్రంలోంచి పాట వింటూ ఉండేవాళ్ళం. వన్నెల సిగపువ్వ కను సన్నలలో భావమేమి ఏమనేనే ఏమనేనే. పాటల గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చమత్కారం కూడా చాలా దీనిగా ఉంది. ఆయన పాడిన ఇది నిశిది సమయం
చీకటి మూసిన సమయం అనే ఒక పాటని అతని హెల్త్ పాడైపోయిన రోజుల్లో ఎక్కడో కచేరీలో పాడుతున్నప్పుడు మూసి అంటే చీకటి మూసిన సమయం అనడానికి చీకటి మూసి సమయం ఆ, మూసీ నది ఒడ్డున ఎక్కడో కచేరీ చేస్తూ చీకటి మూసి సమయం అని ఆ అన్ని చమత్కారాలు చేస్తుండేవారు. ఆయనకు ఉండకపోతే సాహిత్యం మీద పట్టు చమత్కారం ఇంకెవరికి ఉంటుంది. అలాగా ఆయన గురించి ఒకసారి ఎవరో రాజా రాగాలనే బాణాలను ధనస్సు లాంటి తన కంఠానికి సంధించి సమ్మోహనాస్త్రాలను కురిపించిన సవ్యసాచి శ్రీ ఘంటసాల అని అంటే అండం జ్ఞాపకం వచ్చింది. నాకు ఇంతటి చక్కటి సదవకాశాన్ని కల్పించిన సూర్యప్రకాష్ గారు, రెహంతుల్లా గారికి కృతజ్ఞుడిని. ధన్యవాదాలు. నమస్తే.